ఉగాది. యుగాది అని కొందరంటారు. వసంత ఋతువు ఆగమనానికి సూచికగా జరుపుకునే పండుగ అని ఇంకొకరంటారు. ఏది ఏమైనా ఉగాది అనేది చాలా విశిష్టమైన పండుగ. అసలు ఉగాదికి ఈ విశిష్టత ఎందుకొచ్చింది? ఆ రోజు మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక మంచి విషయం అండి. యాహ్! ఏంటంటే, ఒక ఉగాదే కాదండి. ప్రకృతిలో మార్పు చేయగలిగే ప్రతి విషయాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, సాంప్రదాయాన్ని, శాస్త్రాన్ని కలిపి మనకు అలవాటయ్యేటట్టు చేశారు. హ్మ్. ఓకేనా? సో, ఉగాది అనే దాని నుంచి మనం ప్రారంభం చేసుకుందాం యెస్. అనుకోండి. సో, ఇక్కడ వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇక్కడ ప్రకృతిలో మార్పు చేర్పులు జరుగుతాయనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అవును. ఇంకోటేంటి, కాలగమనం అనుకోండి, యుగారంభం అనుకోండి, రకరకాల పేర్లతోటి మనం మనం అవును. పిలుచుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అవును. బట్ వాస్తవం చెప్తున్నాను. ప్రతి పండుగలో మీరు గమనించినట్లయితే అది డెఫినెట్‌లీ క్లైమాటికల్ చేంజెస్‌ని ఇండికేట్ చేసేదే అయ్యుంటది పండుగ. ఇలా ఓకే. వేరే ఏం లేదండి. వేరే ఏం లేదు. వేరే ఏం లేదు. శివరాత్రి రోజు చూసుకోండి ఉదాహరణకి. చలిపోతుంది. శివరాత్రి రోజు మనం వెనకటి భాషలో ఏందంటే, చలి గూడా శివ శివ అని మాయమైతది అంటారు. మాయమైపోతా అవును. శివరాత్రి రోజు ఏం చేస్తాం చెప్పండి మనం? జాగరణం చేస్తాం. జాగరణ. ఎందుకు జాగరణం చేస్తాం చెప్పండి అసలు? సరే అదేదో పురాణికమైనటువంటి వైదికమైనటువంటి ఒక కథ ఉందో, అవును. శివుడు ప్రసన్నమైతాడు. ఈ రకరకాల విషయాలు అవును. పక్కకు పెట్టండి. అవును. సైన్స్ తీసుకొచ్చుకుందాం. అవును. ఓకేనా? అంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి సైన్స్‌తో కలిపి చెప్తే వింటారు. వింటారు. కరెక్ట్. సో, సైన్స్‌తో మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందులో సైన్స్ ఏం దాగి ఉందంటే, క్లైమాటికల్ కండిషన్స్ మార్చేటప్పుడు బాడీని దాని అనుగుణంగా సెట్ చేయాలి. సో, ఓహో! ఆ రోజుతోటి ఆ! చలి అనేటువంటిది మాయమై అమాంతంగా టెంపరేచర్ రైజ్‌లోకొస్తది. అలా రైజ్ అవ్వడం వల్ల పొత్తి కడుపు నరాలు బిగుసుకపోతాయి, గుంజుకపోతాయి. హుహు. ఓకేనా? సో, కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఆ రోజు ఉపవాసం ఉండమన్నారు. ఆ రోజు ఉపవాసం ఉండడం ఉండడం వల్ల ఏమైతది అంటే, ఆటోమేటిక్‌గా బాడీ అంతా ఒకసారి రిఫ్రెష్ అయిపోతుంది. ఆ! ఈ మన భాషలో చెప్పాలంటే డీటాక్సైడ్ అయితది. ఓకే. లేదా మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా! ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్స్ అని అవన్నీ. అవునవును. సో, అది అది ఏం లేదది. ఆ! ఒక 16, 18 గంటలు గనక శరీరానికి ఏ ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే, లోపడున్న అవయవాలన్నీ గూడా తనంతట తాను సర్దుకుంటాయి. హుహు. క్లైమాటికల్ కండిషన్‌కి సదురుకుంటాయన్నట్టు. ఓకే. సో, అలా ప్రతి దాంట్లో ఒకటుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఉగాది ఉంది. అవును. ఉగాది మనం పొద్దున్న లేస్తాము. చక్కగా మనం తల్లిదండ్రులతోటి బొట్టు పెట్టించుకొని, తలకి నూనె అంటించుకొని, మంచిగా అభ్యంగన స్నానం చేస్తాము. అవును. దేవతార్చన చేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఉగాది అనంగానే ఫస్ట్ ఏం చెప్తామండి? షట్‌రుచుల సమ్మేళమైనటువంటి ఉగాది ఉగాది పచ్చడి పచ్చడి. తీసుకుంటాం. అవును. అంటే ఉగాది పంచాంగ శ్రవణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉగాది ఉగాది పచ్చడికి పచ్చడికి గూడా గూడా అంత ఉంది. ఉగాది ప్రాధాన్యత. పచ్చడిలో షట్‌రుచులు లేవా? ఎందుకు తీసుకున్నారు షట్‌రుచులు? ఉగాదికి మీరు ఈ శివరాత్రికి ఎంత టైమ్ గ్యాప్ తీసుకోండి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ ఉంటుంది. అవును. 30 రోజులుంటది. ఓకే. 30 రోజులు శరీరపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఒస్తాయి. ఆ! ఎందుకు అంటే ఈ 30 రోజులలో మీరు గమనించినట్లయితే 2 రోజులు, 3 రోజులు టెంపరేచర్ రైజ్ అయితది. అవును. మళ్ళీ చలి పెడతది. అవును. రాత్రి చలి పెడతది. పొద్దున పూట ఎండ కొడతది. అవును. అంటే ఈ 30 రోజులు గూడా అబ్నార్మాలిటీయే టెంపరేచర్స్‌లలో. ఓకే. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇగ కాన్‌స్టాంట్‌గా ఎండ కొట్టడం స్టార్ట్ అయితది. హుహు. మీరు ఎప్పుడు గమనించినా, మీరెన్నడైనా ఫోర్‌కాస్ట్ గమనించుకుంటే, ఉగాదికి ఖచ్చితంగా వారం రోజుల ముందు చినుకు రాలకుండా ఉండదు. ఆ! నిన్న బ్రహ్మాండంగా పడింది. ఖచ్చితంగా చినుకు రాలకుండా ఉండదు. ఇప్పుడు గాదు మీరు 50 ఏళ్ళు ఎనకకెళ్ళిపోయి గూడా చెక్ జేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఖచ్చితంగా వారం రోజుల ముందు ఖచ్చితంగా వర్షం పడుతుంది. వర్షం పడ్డ తర్వాత వచ్చేటువంటి యాప చిగురు, వర్షం పడ్డా కూడా నిలదొక్కుకున్నటువంటి ఒక మామిడికాయ, బెల్లము, ఉప్పు ఇవన్నీ కలిపి చేసేటువంటి దాన్ని ఔషధం. అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఉగాది పచ్చడి. అబ్బా! పచ్చడని వాడుకలోకొచ్చారు గదా! అవునవును. యాక్చువల్ ఔషధం అది. ఔషధము. ఆ! అద్భుతమైన మెడిసిన్ అది. అది తీసుకోవడం వల్ల జీర్ణకోశం ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా పనిచేయడం ప్రారంభమైంది. ఓకే. ఈ ఇది ఏంటంటే పెద్ద పేగుకు మంచిదండి. ఆ! ఉగాది పచ్చడి పెద్ద పెద్ద పేగుకి చాలా మంచిది. ఓకే. సో, అంటే మన వాళ్ళేం జేస్తారంటే ప్రతి పండుగకండి ఆ! సైన్స్ చెప్తే అప్పుడు అర్థం గాకపోయేది కదా! ఎవరికీ. అవును. అక్షర జ్ఞానం తక్కువ. అవును. సో, కాబట్టి ఏం జేసేవారు ప్రతి పండుగ క్లైమేట్స్ ఎప్పుడు మారుతున్నాయో చూసుకొని, దానికొక పండుగను కలుపుతూ, దానికొక సాంప్రదాయాన్ని కలుపుతూ, అదే విధంగా మనకు ఆహార అలవాట్లను తీసుకొచ్చారు. ఓకే. అది విశేషం అన్నట్టు. సో, హ్మ్. ఉగాదికి ఎందుకు మనకి ఉగాది పచ్చడి పెట్టారంటే, హ్మ్. ఇదొక అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఆయుర్వేదం ప్రకారంగా. హుహు. ఇంటెస్టైన్‌కి చాలా మంచిది. ఓహోహో! అట్లా. రైట్. గురుగారు ఇప్పుడు ఈ ఉగాది తర్వాత గ్రహాలు మారుతున్నాయి. స్థానాలు చాలా మారుతున్నాయి. శని గ్రహం కావచ్చు, బృహస్పతి గురుగ్రహం కావచ్చు,
మారడం ద్వారా జరగబోయే పరిణామాలేంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండీ! అవును. ఎప్పుడైనా శని, గురువులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విపత్తు కలగడానికి అవకాశం ఉంటది. ఓకే. మంచేం ఎందుకంటే జరగదా? మంచేం ఈ 2 జరగదా? గ్రహాలు కొట్టుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అవుతది. ఓహ్! ఇక్కడ గురు, శనులు కలవటం లేదు. ఇక్కడ శని, రాహు, శుక్రుడు, బుధుడు, రవి వీళ్ళు మాత్రమే కలుస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు రవితో కూడుకున్న ఇన్ని గ్రహాలుంటే సూర్య భగవానుడికి ఒక ఆశీర్వచనం ఉంది. అతనికో హ్మ్. వరం ఉంది త్రిమూర్తుల చేత. తను ఓకే. ఏ రాశిలో అయితే ఉంటే ఆ రాశిలో ఉన్న వాళ్ళందరి బలాన్ని తను గుంజేసుకుంటాడు. అవును. సో, ఈ పంచగ్రహ కూటమిలో అత్యంత బలమైనటువంటి వాడు రవి అవుతాడు. హ్మ్. ఇక్కడ శని గాదు, రాహు గాదు ఇవేవి కూడా కాదు. ఓకే. అత్యంత బలవంతుడు ఎవరయ్యా ఇక్కడ అంటే రవి. ఆ! సో, ఇక్కడ రవి వల్ల ఏమైతది అనంటే రవితో పాటు కూడుకున్నటువంటి శని ఇక్కడ. ఓకే. సో, కొంత ఏమైతదంటే రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కలగొచ్చు రాజులకి. ఆ! ఒక రాజుకున్న ఇంకో రాజుకు మధ్యల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ గాని, ఇబ్బంది గాని తలెత్తేటువంటి అవకాశం ఉంటది. ఓకే. సరే ఉదాహరణకు అనుకోండి. ఓ 4 ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడదాం అనుకున్నాయి అనుకోండి. ఇవి అవును. విచ్ఛిన్నమైపోతాయి. విచ్ఛిన్నమైపోతాయి. కరెక్ట్. ఇప్పుడు అంటే మాట వరుసకు అంటున్నాను. మరి దయచేసి ఇలా రాజకీయం చేసి మళ్ళా అవును. మీరు కామెంట్స్ చేయకండి దయచేసి. అంటే ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇండియా కూటమి అని ఒకటి పెట్టుకున్నారు కదండీ! అవును. అంటే 4 రకాల రాజులు కలిసి ఒక ఇంకో సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేద్దాం అనుకున్నారు. ఈ కూటమిలు నిలవవన్నట్టు. ఆ! విచ్ఛిన్నమైపోతాయి. ఓకే. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే విషయం అది. ఓకే. దీనికి రాశి ఫలితాలకు ముడిపెట్టకండి. అదేలెండి. దీనికి ఆ! ప్రకృతి కూడా ముడిపెట్టకండి. హ్మ్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమి లేవు. అన్నీ బ్రహ్మాండంగా మన కష్టాలు తీరుతాయి. వి లీడ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఓకే. అన్ని వృత్తుల వారు, అన్ని రకాల వాళ్ళు రిలాక్స్ అయితారు. మంచి రోజులు వచ్చినాయని ఫీల్ అయితారు. ఆ! భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే. ఒక రాజుల మధ్య మాత్రమే ఒక రకమైన మిస్‌కమ్యూనికేషన్స్ విడిపోతారు. ఓకే. ఓకే. అంతే. రైట్. గురుగారు దుష్ట నక్షత్రాలంటారు కదా! ఉన్నాయా దుష్ట నక్షత్రాలు? అది ఎలా డిసైడ్ చేస్తారు? ఆ! ఫలానా నక్షత్రాలు చెడ్డవి, మలానా నక్షత్రాలు పాపగ్రహాలు, మంచివి. శుభగ్రహాలని కూడా అంటారు. అదే నేను ఎలా డిసైడ్ చేస్తారండి? అది వారు మీరు చెప్పాలి. అలా కాదు. నేననేది అలా అనకూడదు. అచ్చా! అలా అనకూడదు. ఓకే. ఎందుకంటే ఒకసారి మనం చెడ్డవాడు అనుకున్నవాడు మనకు మంచి చేసే అవకాశాలు అచ్చా! ఉంటాయి. ఓకే. ఒకసారి వీడు మంచివాడు అని అనుకుంటే దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక రాజును గెలిపించుకొని కూర్చోబెట్టుకుంటాం. ఈ రాజు మాకేదో చేస్తాడని చెప్పి. ఆ రాజు వచ్చినంక ఆ యొక్క సంక్షేమ ఫలితమే తీసి పడేసిండనుకోండి. అప్పుడేం చేస్తారు? మీరు రేవంత్ రెడ్డి గురించి నేను అనట్లేదు. ప్లీజ్ అనట్లేదు. దయచేసి మీరు ఆ! కదలనివ్వండి. నేను మాట ఓకే. వరుసకు ఓకే. ఆ! ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే రైట్. ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఓ సంక్షేమ పథకం తీసేసిండనుకో. ఇంకో కొత్త సంక్షేమ పథకం పెట్టాడనుకోండి. అవును. ఒక వర్గానికి లాభం అయితే ఇంకో వర్గానికి నష్టం అవుతుంది. ఇవి ఎలా డిసైడ్ చేస్తారు? కరెక్ట్. కరెక్ట్. సో తప్పండి. ఈ దుష్ట నక్షత్రాలు, దుష్ట రాశులు ఇవి పాపగ్రహాలు. ఆడి ఉండవండి. ఓకే. జనరల్‌గా జ్యోతిషంలో ఏం చెప్పారంటే పాపగ్రహాలు అనే వరకు గురుశనులను తీసుకోమన్నారు. ఆ! శుభగ్రహాలు అనంగా శుక్ర గురువులను తీసుకోమన్నారు. నైసర్గిక శుభులు అనంగానే చంద్ర, బుధ, రవిని తీసుకోమన్నారు గానీ అది వారి యొక్క ప్లేసెస్‌ని బట్టి వారి విధానాన్ని బట్టి ఉంటది. రైట్. అంటే ఈ దుష్ట నక్షత్ర కాలంలో గనుక పుట్టిన పిల్లలకి హ్మ్. ఏమన్నా పరిహారాలు గాని ఏమన్నా ఉంటాయా? ఒక ఇప్పటి వరకు ఆ! చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయము. అంటే ప్రాచీనమైన జ్యోతిష పుస్తక గ్రంథాలలో చాలా పెద్దవారికి ఈ అవగాహన ఉంది గానీ, ఈ సమాజంలో ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితుల్లో చాలామంది జ్యోతిష్యులకు తెలవనటువంటి అవును. విషయం ఒకటి నేను చెప్తానండి. మీకు చాలా వరకు కూడా ఈ విషయం మీకు ఏ యూట్యూబ్స్‌లలో కూడా మీకు లేదు. మీరు లేదు. విని లేదు. ఉండరు. లేదు. అవును. నేనొక విషయం చెప్తా ఆ! వినండి. పలానా పిల్లవాడు పలానా నక్షత్రంలో మీకు కొడుకై పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రు? లేకపోతే పలానా బిడ్డ పలానా నక్షత్రంలో పలానా పాదంలో నీకు పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రంటే హ్మ్. అష్ట వసువులను, ద్వాదశ ఆదిత్యులను, ఏకాదశ రుద్రులను మనం పితృదేవతలుగా తీసుకుంటాం. హ్మ్. వీరితో పాటుగా మన వంశంలో మరణించినటువంటి ఒక 3 తరాల వారు. హ్మ్. అంటే తాత, ముత్తాత, వారి తాత. ఓకే. వీరు ముగ్గురు కలిసి వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ అండి. హ్మ్. వీళ్ళందరిని కలిపి పితృదేవతలు అంటారు. ఓకే. ఓకేనా? సో, ఈ పితృదేవతలు ఏం చేస్తారంటే ఎక్స్ అనేటువంటి ఒక తాత ఉన్నాడు. హ్మ్. వై, జెడ్, ఎక్స్‌వై-జెడ్ 3 తరాలు తీసుకుందాం. ఎక్స్ చేసిన పాపాలను లెక్కగడతాడు. వై చేసిన పాపాలను లెక్కగడతాడు. ఈ పాపాల వల్ల ఈ జెడ్‌కొచ్చే ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఈ పితృదేవతలు. ఓకేనా? హ్మ్. సో, మరి ఆ కమిటీలో ఈ ఎక్స్-వై-జెడ్ కూడా ఉన్నారు కదా! హ్మ్. మరి ఈ పేపర్ లీక్ చేయాలి ఎట్లన్నా చేసి. అవును. మనోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవును. అరే! నేను తెలుసో తెలవక నా ఏజ్‌లో నేను తప్పులు చేసినరా! బట్ నేను చేసిన తప్పు నా మనవడు అనుభవించడం ఏంటి అని పేపర్ లీక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే. పితృదేవతలలో వీళ్ళు
అంటే తాతలు ముత్తాతలు వీళ్ళందరూ పేపర్ లీక్ చేయడం. ఈ పేపర్ లీక్ చేసే విధానమే నక్షత్ర శాంతి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పుట్టినటువంటి సంతానము ఫలానా వాళ్ళ గండాన్ని తీసుకురావాలి, ఫలానా విషయంలో మార్పుని తీసుకురావాలి, అగౌరవం పాలవ్వాలి, ఈ రకమైనటువంటి రోగగ్రస్తులై వీళ్ళు పుట్టాలి, వీళ్ళకి ఇలా తల్లిదండ్రులు ఈ రకంగా బాధపడాలని నిర్ణయం చేస్తారు. అవునా? మనం చేసేటువంటి పాపాలను బట్టి. ఓకే. అందుకేసమే మనం జీవితం వెళ్ళిపోయింది కదా అని ఎట్లా పడితే అట్లా బతకొద్దండి. తప్పు. ఎందుకంటే మన జీవితం ఇంకోరితో ముడిపడి ఉన్నది. ఎవరు అంటే మా మనవడితో వాహ్! నేను కూడా ఎట్లా పడితే అట్లా బతుకుతా, ఇష్టం వచ్చిన పాపాలు చేస్తా, అడవైన జ్యోతిషాలు చెప్పి, అడవైన పూజలు చేయిస్తా. ఇక నాకు పైసలొస్తే చాలు, ఇవాళకి నా జీవితం వెళ్ళిపోయింది, ఈ జీవితం నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే తప్పండి. నేను చేసే పాపపుణ్యాల ఫలితం కూడా నా మనవడు అనుభవిస్తాడు. వాహ్! ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి ఎవరైనా. హ్మ్. ఎవరైనా ఏ వృత్తిలో వారైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్. బతకండి. కరెక్ట్. మీరు చేసే పాపం ఖచ్చితంగా మూడో తరానికి కొడుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. హ్మ్. మరి బతుకుతారో అయిపోతుంది సార్, మనం ఎవరినేం చెప్పలేం. ఎవరి ఎవరి జీవన విధానం వారిది. అయితే ఇక్కడ జ్యోతిషం ఏం అద్భుతమైనటంటే రెక్నర్ తయారు చేశారు మనకోటి. హ్మ్. ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టడం వలన ఇగో ఇలాంటి గండాలు ఏర్పడతాయి. దానితో పాటుగా అద్భుతమైన విషయం చెప్పారు. బాలారిష్ట దోషాలు, నవగ్రహ శాంతి. అవును. ఒక అవును. పాప గాని, బాబు గాని పుట్టినప్పుడు 3 రకాల శాంతులను పరిగణలోకి తీసుకుంటామండి. మొదటి శాంతిని నక్షత్ర శాంతి అంటారు. ఓకే. రెండవ శాంతి బాలారిష్ట శాంతి. మూడవ శాంతి నవగ్రహ శాంతి. ఓహోహో! సో, నక్షత్ర శాంతిలో పుట్టినప్పుడు 9 పాదాలలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో దాన్ని బట్టి ఇండికేట్ చేస్తారు. హ్మ్. అంటే పుట్టిన శిశువుకి గండం ఉందా? తల్లికి గండం ఉందా? తండ్రికి గండం ఉందా? మేనమామకు ఉందా? సోదరుడికి గండం ఉందా? అనేది నిర్ణయం చేయొచ్చు. ఓకే. ఇది పేపర్ లీక్ ఎవరు చేశారు? మన పితృదేవతలు లీక్ చేశారు. హ్మ్. జ్యోతిష్య రూపేణ. ఓహ్! అర్థమవుతుందా? అలర్ట్‌గుండు. అలర్ట్‌గుండు. వాళ్ళు అందుకే ఇలా పుట్టేటట్టు చేశారు. అలర్ట్‌గుండు అని చెప్తారు. రెండోది బాలారిష్ట శాంతి. బాల్యములో ఉన్నంత వరకు కలిగే అరిష్టాలను బాలారిష్టాలు అంటారు. అంటే 12 ఇయర్స్ లోపు వచ్చే హెల్త్ ఇష్యూస్‌ని ఈ బాలారిష్ట దోషాలు ఇండికేట్ చేస్తాయి. సో, జాగ్రత్త పడండి. ఇప్పుడు శని బాగలేదనుకోండి, శని జన్మస్థానం నందు అనుకోండి, అవయవాల గ్రోత్ తక్కువుంటది. బోన్ ఓకే. డెన్సిటీ తక్కువుంటది. ఓకే. ఇవి చెప్తాడు జ్యోతిష్యుడు. నాన్న ఈ పిల్లవాడికి బోన్ డెన్సిటీ తక్కువుంటది. బొక్కలలో బలం తక్కువుంటది. సో, వీడికి బొక్కల బలం ఉండేదాన్ని ఫీడ్ చేయి వీడికి. వీడి ఓహ్! జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడు 9వ స్థానం. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. బెరుకుగా ఉంటాడు పిల్లవాడు, భయపడతాడు నిద్రలో. సో, హ్మ్. పిల్లవాడిని ఎప్పుడు కూడా పిల్లవాడిని ఒంటరిగా పడుకోబెట్టి వదిలేయకండి. పక్కన మీరు కూడా పడుకోండి. శరీరాన్ని తగిలి పడుకోండి. లేకపోతే పిల్లవాడు ఉలిక్కిపడి అవును. ఏడుస్తాడు. అవును. సో, చంద్రుడు బాగాలేడు, అష్టమ స్థానం నందు ఉంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, జాగ్రత్త చూసుకోండి. హ్మ్. ఇలా ఇండికేట్ చేస్తారు. అంటే ఓకే. 12 ఏళ్ల లోపు పిల్లవాడిని ఎలా పెంచాలి అనేది పుట్టినప్పుడే ఆ జాతకం నిర్ణయం చేస్తది. అవునా? రెండవది నవగ్రహ శాంతి. పుట్టిన పిల్లవాడి జాతక ప్రభావం వల్ల తల్లిదండ్రులు చనిపోతారు. అగౌరవం పాలవుతారు. మైగ్రేట్ అవుతారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎళ్ళిపోతారు. అవును. లేదా అమాంతం కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. అది కూడా ఈ నవగ్రహ శాంతి డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, ఎవరో మొన్న రీసెంట్‌గా ఒకరు మాట్లాడుతూ గురువుగారు 15, 16 ఏళ్ల వరకు జాతకాలు చూపించుకోవద్దన్నారు. మా వారు అందుకే చూపించలేదు. ఎవరా బుద్ధి లేని వ్యక్తి ఎవరండి అన్నారు. ఆ! ఎవరు చెప్పారు మీకు? పుట్టినప్పుడే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా జాతక కుండలి చూయించాలి. ఓకే. నక్షత్ర శాంతి ఉందా? బాలారిష్ట శాంతి ఉందా? నవగ్రహ శాంతి ఉందా? చూసుకోండి. ఉంది. జాగ్రత్త పడదాం. లేదు మర్చిపోండి దాని గురించి. మర్చిపోండి అయిపాయే. చూద్దాం ఆ! తర్వాత చూసుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ లౌకికమైనటువంటి జ్ఞానం లోకం ప్రకారం చెప్తున్నాను. నైన్త్‌కో, 10థ్‌కో వచ్చినప్పుడు అడగండి. ఏ గ్రూప్ తీసుకుంటే బావుంటది? ఎంపీసీయా? బైపీసీయా? ఎటు వెళ్తే బావుంటది? కెరియర్ ఫార్మ్ చేసుకోండి. మీకు ఆ నచ్చిన జ్యోతిష్యుడు చెప్పే విధానం మీకు నచ్చితే. అవును. అది ఉపయోగపడతది. కానీ 15 ఏళ్ళకి చూపియాలన్నా, 16 ఏళ్ళకి చూపియాలనేది తప్పు. పుట్టగానే ఖచ్చితంగా చూపియాలి. దాని అనుగుణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో, దుష్ట నక్షత్రాలు, చెడు నక్షత్రాలు, దుష్ట గ్రహాలు ఉండవండి. వారి ప్లేసెస్ వారి ఆచరించే విధానం ప్రకారం ఉంటది. ఒకసారి నేను మీకు నచ్చొచ్చు. ఒకసారి నేను మీకు నచ్చకపోవచ్చు కదా! కరెక్ట్. ఇవాళ నచ్చితే ఓ తీరు, నచ్చకపోతే ఓ తీరు అని ఎలా అంటారు? సో, అలాగే మంచి విషయం చెప్తున్నా వినండి. ఓకే. ఎట్లా పడితే అట్లా బతుకుతాము, హ్మ్. ఎట్లా పడితే అట్లా ఉంటాము అనకండి. ఓకే. మనం చేసే పాప పుణ్యాలు రేపు నెక్స్ట్ మన వంశం క్యారీ ఫార్వర్డ్ అయితది. హ్మ్. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. అబ్బా! ఫస్ట్ హ్మ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, పితృదేవతలు నిర్ణయం చేస్తారు. వాళ్ళు చూస్తారు, మనకు లెక్కలు కడతారు. కాబట్టి చూసుకోండి. ఓకే. ఉదాహరణకు అంటే మీకు సరదాగానే ఒక 2 ఒకటే ప్లీజ్. విషయం చెప్తా ప్లీజ్. ఎక్కువ. ప్లీజ్. అవును. బాంబేలో ఒక బిల్డింగ్ ఉందండి. హ్మ్. బాంబే శివారులో ఒక బిల్డింగ్ ఉంది. చాలా ఆ! ఎక్స్‌పెన్సివ్ బిల్డింగ్. బాంబేలో ఉన్న వారికి చాలా మందికి తెలుసది.
400 గజాలలో ఒక ఖతర్నాక్ బిల్డింగ్ ఉంటది. అది దగ్గర దగ్గర 300 కోట్ల పైన ఉంటది ఇప్పుడు వాల్యూ ప్రకారం. వాహ్! అది స్టిల్ కోర్ట్‌లో ఉంది. వాళ్ళ తాతగారు ఇన్‌కమ్ టాక్స్ రైడ్ అయినప్పుడు ఆ బిల్డింగ్ ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎవరు ఉండటం లేదు. వాళ్ళ తాత చనిపోయాడు. తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు మూడో తరం ఉంది. వాళ్ళిప్పుడు ఏమంటున్నారంటే ఈయన కోర్ట్‌లో కేసేసాడు. మా తాత ఇన్‌కమ్ టాక్స్ కట్టకపోతే నన్నేం చేయమంటారు? మా తాత చనిపోయిండు. మా నాన్న చనిపోయిండు. నేనెందుకు కట్టాలండి? నాకేం అవసరం అండి అని చెప్పి ఆయన కోర్ట్‌లో అప్పీల్‌కి పోయిండు. సుప్రీం హ్మ్. కోర్ట్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, "నువ్వు మీ తాత పేరుని ఎందుకు కంటిన్యూ చేసినావు? హ్మ్. సర్‌నేమ్ ఎందుకు కంటిన్యూ చేసినావు? ఆ! మిగతా ప్రాపర్టీలు ఎట్లా ఎంజాయ్ చేసినావు? అది ఎంజాయ్ చేసినప్పుడు నువ్వు ఇది కూడా ఎంజాయ్ చేయాలే. సో, కాబట్టి బరాబర్ నువ్వు తీర్చాల్సిందే" అని జడ్జిమెంట్ ఇచ్చిందది. వాహ్! ఓకేనా? సో, అంటే ఎవ్వరైనా తప్పించుకుపోవడానికి అవకాశం లేదు. ఓకే. సో, మనం మనం చేసేటువంటి పాపపుణ్యాలు మనకు నక్షత్ర రూపంలో కూడా మన పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఓకే. కొంచెం ఉన్న దాంట్లో నేనేమి రైట్. ఎవరు శ్రీరామచంద్రులు ఎవరు లేరు. బట్ ఉన్న కాడికి కొంచెం ఉన్నంతలో. ఆ! ఎట్లా పడితే అట్లా బతకకుండా కొంచెం సక్రమమైన విధానంలో బతికితే మంచిదనేది నా ఉద్దేశ్యం. రైట్.